అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మనం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం దర్శనం చేయబోతున్నాం. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా సింహాద్రి అప్పన్న దేవాలయం విరాజిల్లుతోంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై వెలసి ఉంది. సింహాద్రి అప్పన్న యొక్క నిజరూప దర్శనం సంవత్సరానికి 12 గంటలు మాత్రమే భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో ఈ నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడు జరుగుతుంది. దీనికి ఒక చారిత్రక ఆధారం ఉంది. చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. ఈ విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి ఆ సమయంలో చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ యథాతథంగా పాటించబడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. భారత ఇతిహాసాల ప్రకారం సింహాచలం అతి పురాతనమైన ఆలయం. ఇక్కడ వెలసిన స్వామి స్వయంభువు అని శాస్త్రవచనం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన లక్ష్మీ నరసింహస్వామి అర్చావతారంగా వెలిశాడని ప్రతీతి. శ్రీ మహావిష్ణువుకు బద్ధ వైరి అయిన హిరణ్యకశ్యపును సంహరించిన తరువాత వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండపైన సేదతీరినట్లుగా శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇతిహాసాల ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడని మనకు తెలుస్తోంది. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లుగా తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖం కలిగి ఉంటుంది. కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. ఇక ఈ ఆలయంలో విశేషంగా చెప్పుకోవాల్సింది కప్పస్తంభం. సింహాద్రి ఆలయంలో దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో ఈ కప్పస్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పైన ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. సంతానం లేని వారు ఈ కప్పస్తంభంను కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే పన్నులు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభము అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభంగా మారింది. సింహాద్రి జల సమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపైన ఎన్నో జలధారలు ఉన్నాయి. సహజ సిద్ధమైన ఈ జలధారలు కనుల పండుగగా ఉంటాయి. వీటిలో కొన్ని గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధారలు. భక్తులు ఈ ధారలలో స్నానం చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. సింహగిరికి మెట్ల మార్గంలో వస్తూ ఉంటే అడవివరం గ్రామం వద్ద మెట్ల సమీపంలో భైరవ ద్వారం మనకి కనిపిస్తుంది. ఇక్కడ కాలభైరవ స్వామి విగ్రహాన్ని మనము దర్శించుకోవచ్చు. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. సింహగిరి కొండ క్రింద అడవివరం గ్రామంలో వరాహ పుష్కరిణి కూడా కలదు. ఉత్సవ మూర్తులను సంవత్సరానికి ఒకసారి తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకువచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మంటపం కూడా ఉంది. గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు మాధవస్వామి దేవాలయాన్ని కూడా దర్శించవచ్చు. ఇక ఈ ఆలయంలో జరిగేటువంటి విశేష పూజల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహాచలంలో స్వామివారికి సంవత్సరం పొడుగునా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వైశాఖ శుద్ధ తదియ నాడు జరిగే చందనోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ఈ చందనోత్సవాన్ని చూడడానికి విశేషంగా ప్రజలు తరలివస్తారు. వైశాఖ శుద్ధ తదియ రోజున నిజరూప దర్శనం అనంతరం మొదటి విడత చందన సమర్పణం స్వామివారికి జరుగుతుంది. అటు తర్వాత వైశాఖ పౌర్ణమికి 2వ విడత, జ్యేష్ఠ పౌర్ణమికి
3వ విడత, ఆషాఢ పౌర్ణమికి 4వ విడత చందన సమర్పణం ఉంటుంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆషాఢ పౌర్ణమి నాడు చేసేటువంటి గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర భక్తులు గిరి ప్రదక్షిణను మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే గిరి ప్రదక్షిణలు చేయవచ్చు. గిరి ప్రదక్షిణం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు నీరు, మజ్జిగ, పులిహార పొట్లాలు వంటి అందించి భక్తులకు సేవ చేసి తరిస్తారు. శ్రావణ పూర్ణిమ నాడు స్వామివారికి చందన మలదడం ఈ ఉత్సవాన్ని ఈ కరాళ చందన సమర్పణ ఉత్సవం అని అంటారు. భాద్రపద శుద్ధ దశమి నుండి చతుర్దశి వరకు స్వామివారి నిత్య నైమిత్త కాలంలో తెలిసి గాని తెలియక గాని జరిగినటువంటి దోష నివారణ కోసం జరిపేటువంటి ఉత్సవాన్ని పవిత్రోత్సవం పేరిట జరుపుతారు. ఇక సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల ముందు పగల్పత్తు అనేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. 10 రోజుల తరువాత రాపత్తు ఉత్సవాలు అనేవి కూడా జరుగుతాయి. ఈ రాపత్తు ఉత్సవాలలో స్వామివారు రోజుకో అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తారు. ఇక ధనుర్మాసం చివరి నాడు అనగా భోగి రోజు సింహాచలంలో శ్రీ గోదారంగనాయకుల కళ్యాణం కమనీయంగా జరుగుతుంది. ఇవేనండి సింహాద్రి అప్పన్న క్షేత్ర దర్శన విశేషాలు. ఈ అక్షయ తృతీయ నాడు దర్శించుకోగలిగిన వారు సింహాచలం అప్పన్నను దర్శించవచ్చు. కనులారా స్వామివారి నిజరూపాన్ని తిలకించవచ్చు. వెళ్ళలేని వారు ఎక్కడి నుంచైనా స్వామివారిని మనసులో తలచినంత మాత్రానే సమస్త అభీష్టములను స్వామివారు నెరవేరుస్తారు. ప్రతిరోజు అసుర సంధ్య సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ ప్రార్థిస్తే సమస్త ఈతి బాధలు తీరిపోతాయి, సకల శుభాలు జరుగుతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సకల పాప హరణం, సర్వరోగ నివారణం, సకల ఐశ్వర్యాలకు సిద్ధించేటువంటి స్వామివారి దర్శనం అత్యంత వైభవం, కమనీయం. చూచిన కళ్ళకు పండుగ, తలచిన మనసుకు వేడుక. ఓం శ్రీ నరసింహాయ నమః.